ఏ రాజయ్య మా ఏం చూసావా? చూడలేదక్క. చూసింది చాలు. ఎలా ఒక్కట ఒక్క ఎద్దవ్వా ఎక్కడ సచ్చాడే మడిసి. తాగుడు తాగుడు. ఏట్రోయ్ చాలా హుషారుగా ఉన్నావు. మంచి గిరాకీ ఏమైనా తగిలిందా? ఏంటి తగిలేదు బొప్పి? నీ కల్తీ సారా తాగి ఒక్కడైనా సచ్చుండడా అని వచ్చాను. నిన్ను కెలికాను చూడు. నాదిరా తప్పు. కెలికింది సాలు పొయ్యి సారా. అరవు లేదు. నిన్న ఆఫ్ పోసి పుల్లుకి డబ్బులు దొబ్బావు. నోర్మయ్, నువ్వు నిన్ను తాగింది ఫుల్లే. మరి నాకు ఎక్కింది ఆఫే. వాడికి కావలసినంత పోయిరా. మహారాజు 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 ధర్మప్రభువులు చూడటానికి ఎదవలా ఆపడతావు కానీ బంగారం బంగారం ఇల్లరిక వచ్చి తేరగా దొబ్బి తింటున్నావు అని ఊళ్ళో వాళ్ళు అంటారు కానీ. చాలు చాలు ఇంకా ఆగు. అలాగే రేయ్ మధ్యలేరా. రేయ్ తాత జాగ్రత్త, కంగారుగా తాగొద్దని చెప్పు. మడిసి నల్లపోసైపోయావు. నీ అబ్బని తప్పించుకొని రావాలి కదా. రెక్కరెక్కలు ఆడుతున్నా. చూసిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తున్నా. ఇద్దరు పిల్లల తల్లివంటే కొత్త ఆడెవ్వడూ నమ్మడు. సాల్లే సంబడం. ఆడి జాడ తెలిసిందా? నీ అబ్బదా? నా కొడుకు అప్పది. ఎతికితానల్లే నాకు తెలుసు. అదంతా ఒట్టి మాటలు. నేనేం గుడ్డోండి కాదు. మనం వెళ్ళేది దుబాయ్ కాదు, ఇంటికి. చెయ్యదురు, నాకు దారి తెలుసు. చూసావా, తెలుసున్న గొంతలోనే రోజు పడే చోట పడ్డానంటే ఏంటి అర్థం? మనం మన ఇంటికి వచ్చేసావని. అయ్యి బాబా, ఇప్పుడు ఎలాగా? ఏమైంది తాత? ఏం కాలేదు. ఇదిగో మర్చిపోయాను. ఇదిగో నువ్వేమో చెట్టు కొట్టుకెళ్ళి ఉన్నా పలంగాను. నేనేమన్నాను చెప్పు, 10 రూపాయలు పందరెట్టుకురా. అమ్మ తెమ్మంది, మర్చిపోయాను. తొందరగా వెళ్ళి తెస్తాలే తాత. నువ్వు నా మాట వినకపోతే నా మీద ఒట్టే. నువ్వు నా చెట్టు కదరా అయ్యా. ఇదిగో ఆ తోకని తప్పు కడతాడు, జాగ్రత్తగా చూడు. ఎల్లో ఎవడి సల్లు దీని మీద.